హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా అనేటువంటి ఒక అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. ఎలీషా, దైవజనుడైనటువంటి ఎలీషా గెహాజీని గురించి రాయబడుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, గొర్రెలను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా. చాలా మంది దేవుని మందిరంలో గడపవలసినటువంటి సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు చేతులారా. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ రాత్రి నేను చెబుతున్నాను, దేవుని సమయమును దొంగిలించకుండా ప్రభు సన్నిధిలో మనం అందరము గడుపుచున్నాము కనుక మనము బహు ధన్యులము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బహు ధన్యులము. రాత్రి 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. జ్ఞాపకం ఉంది కదా? దేవుడు మన పట్ల ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో రాత్రి మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దేవుడు తన పేరును పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యానికి పెట్టాడు. రెండవది, దేవుడు తన పేరును మందిరానికి పెట్టాడు. మూడవది, దేవుడు తన పేరును మనకి నాకు పెట్టాడు అని ఎవరి ద్వారా చెప్పుకోవాలి? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు అంత అద్భుతమైనటువంటి రీతిగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము దేవుని దృష్టిలో ప్రత్యేకమైనటువంటి వారము. చెప్పండి, ఎలాంటి వారము? మనము దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైనటువంటి వారము, విలువ పెట్టి కొనబడినటువంటి వారము. మనం నిజంగా ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము చాలా గొప్ప ధన్యులము. ధన్యులము మాత్రం కాదు, ఎవరము? ధన్యులము. మందిరంలో ఉన్నవారు ధన్యులు. మందిరము పోగొట్టుకొని, దేవుని సమయమును పోగొట్టుకుని లోకములో జీవించేటువంటి వారు మాత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుని దాసులు నాకు అందించారు. చాలా అందును బట్టి నేను ప్రభుని మరి స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక మాట మీ జ్ఞాపకం ఆశపడతా ఉన్నా. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నాకు ముందుగా ఒకరు పంపబడ్డారు అని చెబుతూ, తెలియపరుస్తూ ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఈ మాట చాలా అద్భుతమైనది. ఎందుకో ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, ఇక్కడ రాయబడుతుంది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచున్న. అందరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉందా? ఏమా అందరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉందా? బైబిల్ అయిన వాడు ఎవరో చెప్పండి ఒకసారి. నేనేం కదా మీకోసం ప్రార్థన చేస్తాను. బైబిల్ కొనుక్కోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులను దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. మా స్తోమత లేకుండా ఉన్నారేమో అని. పరిశుద్ధ గ్రంథం పైకి ఎత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఇలా గమనించండి, మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో ఒక అద్భుతమైన సత్యము. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. నేను అంటాను రాత్రి, అతడు అనే మాట కాస్త పక్కన పెడదాం. అతడు అనేటువంటి మాట జస్ట్ పక్కన పెట్టి అక్కడ నీ పేరు యాడ్ చేయి ఒకసారి. ఎవరి పేరు వారు యాడ్ చేసుకోండి అసలు. అక్కడ
ఏమని ఉంటుంది అక్కడ? ఏమని ఉంటుంది? నా పేరు సురేష్ బాబు. సురేష్ మండుచు ప్రకాశించుచున్న దేవమై ఉండేను. మీ పేరు యాడ్ చేసుకోండి. మా స్నేహితుడు నాగరాజు ఉన్నాడు, అందులో యాడ్ చేద్దాం. నాగరాజు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. గారులు ఉండవండి ఇక్కడ. నాగరాజు గారు, సురేష్ గారు గారులు ఉండవు ఇక్కడ. గారులు కూడా ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు గమనించాలి, ఎవరికి వారు యాడ్ చేసుకుంటే నేను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని రాత్రి ఒక మాట చెబుతున్నాను. దేవుడు తన దాసులను ప్రేరేపించి, దేవుడు వారితో మాట్లాడి సంఘము బలపరచబడాలని, సంఘము వెలిగించబడాలని, సంఘము ప్రకాశించబడాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉపవాస కూడికలో మనము మండుచు ప్రకాశించు దీపమే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనం ఎలా ఉండాలి చెప్పండి. ఈ రాత్రి ఎలా ఉండాలి? మనము మండుచు ప్రకాశించు దీపమై ఉండాలి. దీపం అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండాలి. అది దేవుడి సన్నిధిలో మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు తెలిసినంత మట్టుకి 3 దీపాలు ఉంటాయి. ఆ 3 దీపాలు 3 విషయాలు చెప్తాను. 3 గంటలు ముగించేస్తాను. అర్థమవుతుందండి? అర్థమైంది నా మాట? ఓ 3 మాటలు చెప్తాను. ఆ 3 మాటలు దేవునికి స్తోత్రం. నీకు అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇంకా నా మొక్క చూడండి. ఇక ఒకవేళ అయ్యారు తిద్దామన్నా, అయ్యో ఎందుకోసం వాడు ఆయన ల్యాండ్ అయిపోదు, ఆ బయట ఆవులు తీసుకుంటారు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, 3 విషయాలు త్వరగా నేను ఊహించేస్తాను. ఎందుకంటే దూర ప్రాంతం నుండి దేవుని ఆస్తున్న వచ్చులో ఉన్నా. నేను ఎప్పుడు ఒకటి ఉంటాను. స్థానికంగా ఉన్న వాళ్ళు కాదు, కానీ దూరంగా వచ్చిన వారిని మనం ఎక్కువగా వాడుకోవాలనేది నా ఆశ. అందుకని అయ్యగారు అన్నాను, అయ్యగారు దూరం వచ్చే వాళ్ళు మనం వాడుకుందాం. నన్ను పక్కన కాస్త ఏం తగ్గలేదు. ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా వస్తుందో అదే ఉంటాను, పక్కనగా మీ పక్కనే ఉంటాను. అంటే అయ్యో వదలలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సరే, 3 విషయాలు మీకు చెప్తాను. అందులో మొదటి విషయం ఏంటంటే 3 రకాలైనటువంటి దీపాలు. ఒకటి ఆరిపోయిన దీపం. మొదటి ఏంటో ఆరిపోయిన దీపం. దీపం అనే మాటకు ఆత్మీయ జీవితము అని అర్థం. దాని సాదృశ్యం నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దీపము ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. నెంబర్ 1 మొదటిది ఏంటి? ఆరిపోయిన జీవితం. ఈ రోజులో చాలా మంది విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఆరిపోయిన దీపములే ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాడు మండుచు ప్రకాశించు దీపమై ఉండు అని ప్రభు చెబుతుంటే ఈనాటి అనేక మంది విశ్వాసుల పరిస్థితి, ఈనాటి అనేక మంది సంఘ బిడ్డల పరిస్థితి, ఈనాటి అనేక మంది క్రైస్తవుల పరిస్థితి, ఈనాడు అనేక మంది క్రైస్తవ రక్తము చేత కలగబడినటువంటి దేవుని జనాంగమైన ప్రజల పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే ఆరిపోయిన దీపము వలె ఉంటున్నారు. ఆరిపోయిన దీపము అంటే ఆత్మీయ జీవితంలో వారు ఏమైపోతున్నారు? ఆరిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీర విషయంలో బలముగా ఉంటున్నారు, కానీ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ అనుభవంలో ఏమైపోతున్నారు? ఆరిపోతున్నారు. ఒకప్పుడు గంటల తరబడి మోకరించి ప్రార్థన చేస్తే నీవు ఇప్పుడు ఒక క్షణము కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే ఆత్మీయంగా నువ్వు ఏమైపోయావు? ఏంటో ఆరిపోయావు. ఒకప్పుడు గంటలు ప్రార్థన చేస్తే నీవు ఇప్పుడు ఒక క్షణం కూడా ప్రార్థన చేయడానికి తీరిక లేదు అంటే మనం ఎలా ఉన్నాము? ఆరిపోయిన దీపము వలె. ఒకప్పుడు అందరికన్నా ముందుగా ప్రభు సన్నిధికి వెళ్ళేవాళ్ళము. ఎప్పుడో చివరి సమయంలో ఆశ్రయించుకోవడానికి వస్తున్నాము అంతే. అంటే ఏమైపోయాము మనము? ఆత్మీయంగా ఏమైపోయాము?
ఒకప్పుడు దేవుని పని అంటే ముందుకు వచ్చి ప్రతి పరిచర్య చేసేటువంటి నీవు ఇప్పుడు వెనకబడిపోతున్నావు అంటే ఆత్మీయంగా నువ్వు ఏమైపోయావు? ఆడిపోయావు. ఒకప్పుడు దేవుని పరిచర్యకు ఎప్పుడు ఇవ్వడానికి ముందుకు వచ్చే నీవు ఇప్పుడు వెనక్కి పారిపోతున్నావు అంటే ఆత్మీయంగా నువ్వు ఏమైపోయావు? ఒకప్పుడు నీ చేతిలో బైబిల్ ఉన్నది, ఒకప్పుడు దేవుని వాక్యాన్ని ప్రతి దినము చదివే నీవు ఇప్పుడు బైబిల్ చదవడానికి కూడా సమయం లేదంటున్నావే అంటే ఆత్మీయంగా నువ్వు ఏమైపోయావు? ఆరిపోయావు. రాత్రి చెబుతున్నాను, ఈ రోజు ఎవరైనా ఆరిపోయిన దీపం వలె ఉన్నారేమో, యేసు నామములో అటువంటి వారు వెలిగించబడుదురుగాక. ఇంకా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుడు చెబుతున్న మాట ఎవడు తెలుసా? నీవు మండుచు ప్రకాశించు. నువ్వు ఆరిపోయిన దీపంలో ఉండడానికి ప్రభు ఇష్టపడలే. నువ్వు ఆరిపోవాలని దేవుడు నిన్ను ఎన్నుకోలే. నువ్వు ఆరిపోవాలని దేవుడిని పిలుచుకోలేదు. నువ్వు ఆరిపోవాలని దేవుడి శిలువలో తన ప్రాణం నీ కొరకు పెట్టలేదు. దేనికోసం పెట్టాడైనా? నువ్వు ఎప్పుడు కూడా మండొచ్చు. ఏమవ్వాలంటే మనం ఎప్పుడు కూడా మండొచ్చు, ప్రకాశిస్తూ ఉండాలి. మండొచ్చు. వారి సంఘములో అగ్ని పుట్టెను, దాని మంట వలన భక్తిహీనులను కాల్చివేస్తుందని చెప్పేసి కీర్తనలో అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే సంఘంలో ఏం పుట్టాలి? మంట పుట్టాలి. సంఘంలో అగ్ని రగలాలి. అది ఆత్మీయ అగ్ని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పిల్లలు గమనించాలి, ఈ రోజున ఆ అగ్ని నీలో రగలాలి. దేవుని కొరకు మనము మండాలి. మండుచు ప్రకాశించు దీపము వలె మనం ఉండాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటిది, ఆరిపోయిన దీపం వలె మాత్రము అందుకునే కీర్తనవాడు అంటాడు, చీకటిని వెలుగుగా చేయవాడు నీవే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఈ మూటికి రంగం వలన నవ్వుతున్నారో లేకపోతే కోపంతో పనులు దొరుకుతున్నారో అర్థం కావట్లేదు. కరోనా వచ్చి చాలా ఇబ్బంది పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని సందులో చక్కగా నవ్వడానికి లేదు. ఎవరైతే చక్కగా పొల్లించి నవ్వుకునే వాళ్ళం పరిస్థితి లేదు. మాస్కర్ వస్తుంది, నవ్వుతే భయం, తక్కువ భయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. అందుకనే 18వ కీర్తనలో అద్భుతమైన మాట ఉంటుంది. 18వ కీర్తన 8వ వచనంలో, నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడిని యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటి ఎలా చేస్తాడంటే ఆయన వెలుగుగా చేస్తాడు. ఆరిపోయిన దీపము వెలుగు ఉంటుందా? ఆరిపోయిన దీపానికి వెలుగు ఉంటుందా? ప్రకాశవంతమైన వెలుగు అది కలిగి ఉంటుందా? ఉండదు. నా ప్రభు అంటున్నాడు, ఆరిపోయినటువంటి దీపములను అంటే చీకటిని కూడా ఆయన ఏం చేస్తాడంట? వెలుగుగా చేస్తాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈ రోజున నువ్వు ఆరిపోయిన దీపం అనే చీకటిలో ఉంటే నా యేసయ్య నిన్ను ప్రకాశవంతమైనటువంటి దీపముగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాపములో పడిపోయి, లోకములో పడిపోయి, లోకాశలో పడిపోయి నువ్వు అది దీపములు ఆరిపేసుకుంటున్నావేమో. నీ భక్తి జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావేమో. ఈ రాత్రి ప్రభు నీకు మరొకసారి గొప్ప అవకాశం ఇస్తున్నాడు. నీ యొక్క ఆరిపోయిన దీపం మళ్ళీ ఏమవ్వాలని? మండుచు ప్రకాశవంతమైన దీపముగా మార్చబడాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్దాం. మొదటి దీపం ఏంటి? ఆరిపోయిన దీపం. రెండవ దీపం ఉంది, ఇంకా విచిత్రమైన దీపం. మామూలు దీపం కాదు. వెలుగు వెలగని దీపం ఇది. వెలిగి వెలగని దీపం వెలుగుతుంది అప్పటికప్పుడే. అదో రకమైన దీపం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఎటువంటి వాళ్ళు వేస్తావేమో అప్పటికప్పుడే వెలుగుతారు మందిరంలో. ఆ తర్వాత బయటికి వెళ్ళగానే ఇక అంతే. మందిరంలోనే ప్రకాశవంతమైన వెలుగుతో అప్ప నాకు మించినటువంటి తేజస్సు కలిగినటువంటి వారు మరొకరు లేరన్నట్టుగా ఉంటారు. బయటికి వెళ్ళగానే కనురెప్ప పాటలు వెలుగుతారు, వెంటనే ఆడిపోతారు. ఆదివారమే వెలుగుతారు. మరి కొంతమంది సంస్కారాలకే వెలుగుతారు మందిరంలో. మరి కొంతమంది ఉపవాసకోటాలకే, మరి కొంతమంది క్రిస్మస్కే. అటువంటి వాళ్ళకి దండం పెట్టాలి. దండం చెప్తాం, తండ్రి దేవునికి స్తోత్రం చెప్తాం.
హల్లెలూయా. పిల్లలు గమనించండి, వెలిగి వెలిగిన దీపాలు ఇవే. అప్పటికప్పుడే వెలుగుతారు, అప్పటికప్పుడే ఆగిపోతారు. హాస్పిటల్ మనం రావచ్చు, ఫాస్ట్గా చెప్పారండి నాకు. ఫాస్ట్గా చెప్పాలి, పెద్ద కరెక్ట్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు వెలిగించబడాలి అంటే, ఆత్మీయంగా నీవు అభివృద్ధి పొందాలి అంటే, ఆత్మ వరముల చేత, ఆత్మ ఫలముల చేత నీవు నింపబడాలి అంటే, క్రీస్తు సన్నిధానంలోనికి నీవు రావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఆరిపోయిన దీపముగా ఉంటే మార్చబడాలి. రెండవది, వెలిగిన దీపముగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు సరి చేయబడాలి. హల్లెలూయా. అదే పాస్టర్ ఆడిపోవడం చాలా కారణాలు ఉంటాయి కదా అని అర్థాలు లేకండి. ఆ ఒత్తి లేదేమో సరిగ్గా నూనె లేదేమో, ఆ బుద్ధి సరిగ్గా లేదేమో, లేక అది పట్టుకెళ్ళి గాల్లో పెట్టారేమో అని అర్థాలు లేకండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితాన్ని గురించి చెప్తున్నాను అంతే. నేను జస్ట్ జ్ఞాపకం చేయడానికి, దీర్ఘకాల ప్రసంగానికి రాదు. పిల్లలు గమనించాలి, ఈ రాత్రి కాల సమయంలో వెలిగిన దీపం వల్ల మనం ఉండడానికే వీలు లేదు. ఎప్పుడు వెలగా అందుకు వాక్యం రాయబడుతుంది, నీవు చల్లగానే ఉండు లేదా ఎటు కాకుండా ఉంటే ఎట్లా ఎటు కాకుండా ఉంటే ఎట్లా ప్రయోజనం ఉంటే లోకంలోనే ఉండు, లేక అంతేగాని ఇక్కడ బాగాలేస్తావు, అందులో బాగాలేస్తావు. ఆదివారం రాగానే దేవుని పని చేస్తావు, మా సోమవారం శనివారం వరకు లోక పని చేస్తా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఈ రాత్రి కాల సమయంలో నేను చెబుతూ ఉన్నాను, ఈ రాత్రి మనము వెలిగిన దీపం వల్ల ఉండడానికి ప్రభు మనల్ని ఈ స్థలంలో నిలబెట్టాలి. ఒకవేళ ఆ రీతిగా నీవు ఉంటే ఈ ఉపవాస కూటలు ఏమవ్వాలి? మనము చెప్పాలి, ఏమవ్వాలి? సరి చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవి దిద్దుబాటు కూటాలంటే ఏమంటారండి? దిద్దుబాటు కూట. ఎవరు దిద్దుకోవడానికి? ఈరోజు సంఘాలు ఎలా ఉంటే అందరూ కలిపి పాస్టర్ గారు దిద్దుతూ ఉంటారు. సంఘం అంతా కలిపి పాస్టర్ గారు అంతా బాగుంది కదండి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తారు. అయ్యగారేమో సంఘాన్ని దిద్దాలి, సరి చేయాలి, బలపరచాలి, క్రీస్తు సింహాసనం దగ్గర నిలబెట్టాలి. అయ్యగారు ఆశ కలిగి ఉంటే కదండి అయ్యగారు మీ పద్యం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, లెక్కవడవు మరి. దేవునికి స్తోత్రం. రోజు మారేయండి. ఆ రోజుల్లో సేవకులు చెప్తే సంఘం అనుసరించేవారు. ఈ రోజుల్లో సంఘం చెప్తే ఒకవేళ అనుసరించడం ఇంకో ప్రభుత్వం అయ్యారు, ఇంకో పాస్టర్ గారు ఉన్నారు, ప్రభుత్వం అయ్యారు, ఇంకో సంఘం ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, రాత్రి కాల సమయంలో చెబుతూ ఉన్నాను, ఇవి దిద్దుబాటు కూడా. ఒకవేళ నువ్వు ఆరిపోయిన దీపం వలె ఉంటే సరిచేయబడాలి. వెలిగిన దీపం వలె ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నీవు దిద్దుకోవాలి. స్తోత్రం చెప్పండి. లూకాసు వార్తలో అద్భుతమైన మాటలతో చూడండి. 5 సమయం 12వ అధ్యాయము 35 వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 35 వచనం రాయబడింది, మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుచున్నది. దీపం ఏమవ్వాలంట? ఏమవ్వాలి? వెలుగుతూ ఉండాలి. అప్పుడప్పుడు వెలగడం కాదండి అమ్మా. ఏమవ్వాలంట? మన దీపములు ఏమవ్వాలి? వెలుగుతూ ఉండాలి. అంటే ఆత్మీయ జీవితంలో మనము దినదినము అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దినదినం అభివృద్ధి పొందాలి. ఆస్తిపాస్తులు అభివృద్ధి పొందుతున్నారు, పేరు ప్రఖ్యాతుల్లో అభివృద్ధి పొందుతున్నారు, అన్నింటిలో అభివృద్ధి పొందుతున్నారు. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి మాత్రము అభివృద్ధి లేదు, అలాగే ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి చెబుతూ ఉన్నాను, ఇదిగో మన దీపములు ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. అంటే మనం ఆత్మీయంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉండాలి. అది దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఎన్ని దీపాలు చెప్పుకున్నాము? ఇంకో రేపు మనం ఖర్చు తీసుకుని ముగించేసుకుంటాం. మొదటిది, ఒకవేళ నువ్వు అలా ఉన్నావే పరిశీలించుకో, అంతే, పాఠం కాలేదు. నువ్వు సరి చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని మాట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటిదేంటి? ఆరిపోయిన దీపం వలె ఉంటే వెలిగించబడ్డాం. నెంబర్ 2, వెలుగు వెలగని దీపం. అలా ఉంటే కనుక దయచేసి మారండి, మారు మనసు పొందండి. మూడవది, నిత్యము ప్రకాశించే దీపము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇది పరిపూర్ణమైన ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి విషయం. పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులకి సంబంధించినటువంటి విషయం ఇది. ఏంటిది? నిత్యము ప్రకాశించేటువంటి దీపము. నిత్యము ప్రకాశించాలి. కొద్దిసేపు ప్రకాశించి ఆరిపోవడానికి కాదు, కానీ నిత్యము ప్రతిదినము మందిరంలో ఉన్నాను ప్రకాశవంతముగానే ఉండాలి, బయట ఉన్నా నీవు ప్రకాశవంతంగానే ఉండాలి. ఎప్పుడు నీ దీపం వెలుగుతూ ఉండాలి. అనేకులకు ఆశీర్వాదకరముగా నీవు మార్చబడాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యక్ష గుడారం అంటూ ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఒక దీపస్తంభం ఉంటుంది. అది నిత్యము కూడా ఒలివరులతో వెలుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నిత్యము వెలుగుతూనే ఉంటుంది. నిజమే. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో పరిశుద్ధమైన స్థలంలో ఉన్న నీవు నిత్యము ప్రకాశిస్తూనే ఉండాలి. నీ దీపము ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణేలు ఉంటే ఒక నాణెము పడిపోయిందంట. ఆ నాణెము దొరకడానికి ఏం చేస్తుందో తెలుసా? దీపము వెలిగించి ఇల్లంతా కూడా ఊడ్చి దాన్ని ఏం చేస్తుంది? వెలగడం ప్రారంభిస్తా ఉంది. అది దొరకాలంటే ముందు ఏమవ్వాలి? చీకట్లో వెలిగితే దొరుకుతుందా? లేదు కదా. ముందు ఏం చేసింది? దీపము వెలిగించింది. అప్పుడు పడిపోయిన నాణెము కోసము ఏం చేస్తుంది? వెలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చీకటిలో ఉండి, నువ్వు ఆరిపోయిన దీపముగా ఉండి, నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత వాక్యము చదివినా, ఎంత వాక్యము విన్నా, ఎంత పరిచయం చేసినా, ఎంతగా దేవుని కొరకు నువ్వు ముందుకు వచ్చినా ఏ ఉపయోగం ఉండదు. నువ్వు ఆరిపోయి ఉంటే దేవుడి కోసం ఏం చేసినా అంతా కూడా నిష్ప్రయోజనమే. దేవునికి స్తోత్రం. ముందు నీ దీపం ఏమవ్వాలి? వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం. వెలిగించబడాలి అంటే అది కేవలం దేవుని వాక్యము ద్వారానే సాధ్యమవుతుంది. దేవుని వాక్యము ద్వారానే. దేవుని వాక్యము నీ పాదములకు దీపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యం అనే దీపము నీవు నడవలసిన మార్గమును చూపిస్తుంది. ఆ వాక్యం అనే దీపము నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియపరుస్తుంది. ఆ వాక్యం అనే దీపము క్రీస్తు ఎదుట ఎట్టి రీతిగా నీవు ప్రకాశవంతమైన వ్యక్తిగా జీవించాలో నీకు బోధిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మోషే 40 దినాలు దేవునితో ఉన్నప్పుడు ఆ కొండ నుండి కిందకి దిగి వస్తున్నప్పుడు అతని ముఖము ప్రకాశవంతముగా మార్చబడ్డది. ఆయన ముఖం ఎవరు కూడా చూడలేకపోతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఎంత ప్రకాశవంతమైనటువంటి దీపం వచ్చుకోండి. ఈ రోజు నేను చెబుతున్నాను, ఈ ఉపవాస కోట అయ్యేసరికి ఒక అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైన దీపముగా మనము మార్చబడుదుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఆరిపోయిన ప్రతి దీపము దేవుని వాక్యము ద్వారా వెలిగించబడునుగాక. ఆశ ఉందా మీకు? ఆశ ఉందా? ఈ రాత్రి దేవుడు నన్ను వెలిగించబోతూ ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? అయ్యగారు నేను చేస్తాను కాబట్టి నేను ఎప్పుడో వెలిగానండి, నేను ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటానండి, నేను మండుతూ ఉంటానండి, అందుకనే ఆ పక్కింటికి మంట చేస్తూ ఉంటాను, ఆ పక్క ఇంట్లో మంట పుట్టి చేస్తూ ఉంటాను, ఎప్పుడు మంటను వెంటనే తిరుగుతూ ఉంటానని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ దయచేసి ఆ మాట కాదు. పరిశుద్ధ గ్రంథములు ఆత్మ సంబంధమైనటువంటి మంటను గురించి చెప్పబడతా ఉంది. అతడు మండుచు, అతడు అనే దగ్గర ఇప్పుడు మీ పేరు యాడ్ చేసుకోండి. మండుచు ప్రకాశించు దీపమై ఉండేను. ఈరోజు ఎంతమంది అలా ఉందని ఆశపడతా ఉన్నారు? ఒకసారి తల వంచి కన్ను మూసుకుని చిన్న ప్రార్థన. ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఒక విలువైన మాటను మా జ్ఞాపకం చేస్తాను. నిజమే నాయన, నిజమే. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉందనని యోహాను గురించిన మాట, యోహాను గురించిన సాక్ష్యం ఎంతో బలమైనది, విలువైనది. ప్రభువా నీకు స్తోత్రం. ఈ రాత్రి మీ దాసుల ద్వారా తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉపవాస కూడికలో మేమును కూడా
అటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఎంతమంది జీవితాలు, ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది గృహాలు చీకటిలో ఉన్నాయో, ఆరిపోయి ఉన్నాయో ప్రభువా, అటువంటి కుటుంబాలను, అటువంటి గృహాలను, ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామములో వెలిగించండి ప్రభువా. నీ వాక్యము ద్వారా వెలిగించండి, నీ ఆత్మశక్తి ద్వారా వెలిగించండి, నీ బలమైన అభిషేకము ద్వారా ప్రభువా మీరే వెలిగించి ప్రకాశవంతమైనటువంటి దీపము వలె తండ్రి ప్రభా నీ స్థలంలో నిలవబెట్టుకోమని బలపరచు. ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని నాయన నీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం దైవజనులు మనకు అర్థం నాకు తెలియజేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పాటల పుస్తకం నుండి 8వ కీర్తన. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో ఈ ప్రేమ నన్నింతగా ప్రేమించెను, ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను, ఎందుకో ఈ ప్రేమ నన్నింతగా ప్రేమించెను, ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను. ఏ యోగ్యత లేని కోటి కుండను నీ పాత్రగా చేసి ఎన్నుకుంటివే, ఏ యోగ్యత లేని కోటి కుండను నీ పాత్రగా చేసి ఎన్నుకుంటివి, ఎనలేని కృపణించితివి. ఎందుకో ఈ ప్రేమ నన్నింతగా ప్రేమించెను, ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను, నీ సన్నిధి పలుమార్లు నీ వీడినాని, అయినా నీవు క్షమించినావే, ఊహించని మేలులతో దీవించినావే, నా సంకటములను కడతేర్చినావే. నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే, అయినా నీవు క్షమించినావే, ఊహించని మేలులతో దీవించినావే, నా సంకటములను కడతేర్చినావే. ఏ యోగ్యత లేని దీనుడను ఏమివ్వగలను నీ ప్రేమకు, సర్వం నీకే అర్పింతును, నా సర్వం నీకే అర్పింతును. ఎందుకో ఈ ప్రేమ నన్నింతగా ప్రేమించెను, ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను,
పశువై మరణించినావు, మా పాప శిక్ష తొలగించినావు. పలు విధముల శోధనలో తోడైనావు, ఏ కీడు రాకుండా మమ్ము కాచినావు. రుచి చూపినావు నీ ప్రేమను, ఆ ప్రేమలో నేను జీవింతును. నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆధారము. ఎందుకో ఈ ప్రేమ నాపై కురిపించెను, ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను. ఏ యోగ్యత లేని ఓటి గుండెను నీ పాత్రగా చేసి ఎన్నుకుంటివి, ఎనలేని కృపనిచ్చితివి. ఎందుకో ఈ ప్రేమ నానింతగా ప్రేమించెను, ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను. ఎందుకో ఈ ప్రేమ నన్నెంతగా ప్రేమించెను, ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను. హల్లెలూయా.